అందరికీ నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వైకే టీవీ మన దేవాలయాలు కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలం బొమ్మరాజుపల్లి గ్రామంలో వెలిసిన అత్యంత పవిత్రమైన శ్రీ అష్టకాల భైరేశ్వర ఆలయ మహిమలను తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకైతే సంబంధం ఉంది. ఎందుకంటే కాణిపాకం కావచ్చు, అట్లా అరగొండ కావచ్చు, ముగిలీశ్వర స్వామి దేవాలయం కావచ్చు, కీలపట్ల ఉన్నటువంటి దేవాలయం కావచ్చు. సో ఇదే కాకుండా వెలుగులోకి ఇంకా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. వాటిని వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా వైకే టీవీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు పెద్ద పంజాని మండలం బొమ్మరాజుపల్లిలో ఉన్నటువంటి అష్టకాల భైరేశ్వర స్వామి దేవాలయంకి అయితే మనం రావడం జరిగింది. అసలు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ పూజలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి, ఇప్పుడు దాకా జరిగినటువంటి అద్భుతాలు ఏంటి, అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, అనేక అంశాలపైన ఈ గుడి ధర్మకర్తలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో మీకు పిన్ టు పిన్ అయితే ఈ వైకే టీవీ ఆధ్వర్యంలో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే పురాతన దేవాలయం కావచ్చు, ఇంకా వెలుగులోకి రావాల్సినటువంటి అనేక అంశాలని మా వైకే టీవీ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నాం. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో వెలిసిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించే పవిత్ర క్షేత్రంగా పేరుగాంచింది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా వెలిసిన చిన్న గ్రామం బొమ్మరాజుపల్లి. కానీ ఈరోజు ఈ చిన్న గ్రామం పేరు 3 రాష్ట్రాల్లో మారుమోగుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలిసింది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన శ్రీ అష్టకాల భైరేశ్వర స్వామి ఆలయం. కోరికలు నెరవేరే క్షేత్రంగా, సమస్యలకు పరిష్కారం చూపే దైవధామంగా, భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న పవిత్ర ఆలయంగా ఈ క్షేత్రం రోజురోజుకు మహిమను చాటుకుంటుంది. అష్టకాల భైరేశ్వరుడు అనే నామమే ప్రత్యేకత. భైరవ స్వామి 8 కాలాల్లో భక్తులను కాపాడతాడనే విశ్వాసంతో ఈ క్షేత్రానికి అష్టకాల భైరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ కొన్ని ఆలయాలు స్వయంగా దైవ సంకల్పంతో అవతరిస్తాయి. శ్రీ అష్టకాల భైరేశ్వర ఆలయం కూడా అలాంటి దైవ చైతన్యంతో ప్రారంభమైన పవిత్ర స్థలం. నరదృష్టి, శనిదోషాలు, ఆర్థిక ఆరోగ్య సమస్యలు మరియు ఇంట్లో చెడు ప్రభావం తొలగించడానికి కాలభైరవ తత్వం ప్రకారం శక్తివంతమైన పరిహారం బూడిద గుమ్మడికాయల్లో వెలిగించే కూష్మాండ దీపం ఈ దేవాలయంలో విశిష్టమైన పూజగా భక్తులు పరిగణిస్తారు. ఈ ఆలయ ధర్మకర్త శ్రీరాములు సిద్ధాంతి గారి భార్య శ్రీమతి నాగవేణి గారికి ఒకరోజు భైరవ స్వామి కలలో దర్శనమిచ్చాడని చెబుతారు. ఆ కలలో నా ఆలయాన్ని నిర్మించండి, నా అనుగ్రహం మీకుంటుంది అని స్వామివారు ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోయినా దైవంపై అపారమైన విశ్వాసంతో బొమ్మరాజుపల్లి గ్రామానికి వచ్చి ఈ పవిత్ర ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అది కేవలం ఒక గుడి నిర్మాణం కాదు, అది విశ్వాసానికి రూపం, భక్తికి ప్రతీక, దైవ అనుగ్రహానికి నిదర్శనం. ఈ దేవాలయానికి సంబంధించి ఈ గ్రామస్తులు మనతో ఉన్నారు. అంటే వారి జీవితంలో జరిగిన అద్భుతాలు కావచ్చు, వారి ఇక్కడ నమ్మిన నమ్మకం కావచ్చు, అనేక అంశాలపైన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, అసలు ఈ అష్టకాల భైరేశ్వర స్వామి దేవాలయము మీ గ్రామంలో ఏ విధంగా వస్తుందని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి, మీ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏంటి? అందరికీ నమస్కారం. అష్టకాల భైరవి సమేతాలయం ఎదురుగుండ పైన బొమ్మరాజుపల్లి గ్రామం. ఈ దేవాలయం మా ఊర్లో ప్రతిష్ఠించడం కానీ భగవంతుడు మాతో ఉన్నట్టు మేము భావిస్తున్నాము. మేము ఎంతో అదృష్టం చేసుకున్నాము. భగవంతుడు ఇక్కడ మాకు చేదోడు వాదోడుగా ఉన్నాడని. ఇక్కడ 365 రోజులు అభిషేకం జరుగుతుంది. ప్రధానంగా కాలభైరవుడు ఉంటాడు, తర్వాత మహాగణపతి దేవాలయం ఉంది, మునీశ్వరాలయం ఉంది, శనేశ్వరాలయం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి.
ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే అష్టమికి, పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమికి కూష్మాండ దీపాలు వెలిగించడం జరుగుతుంది భక్తులు. కూష్మాండ దీపాల వల్ల వాళ్ళు కోరిన కోరికలు, వాళ్ళ సంతానం గురించి కానీ, భూతగాథాలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అదే నమ్మకంతో 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 10-11 సంవత్సరాలుగా ఆ కాలభైరవుడు ఆశీస్సులు అందరిపైన ఉండి అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారని మనందరం భావించవచ్చు. ప్రత్యేకంగా మీ లైఫ్ లో జరిగిన అద్భుతాలు అని చెప్తారా? నేను పడిన కష్టాలు అంటే భగవంతుడు వచ్చిన తర్వాత రాకముందు ఆ 2 విధాలుగా నా జీవితం చూసుకోవచ్చు. రాకముందు నేను ఎలా ఉండేవాడిని, వచ్చిన తర్వాత ఎలా ఉండాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అవుతుంది. నేను భగవంతుని నమ్ముకొని 365 రోజుల్లో కనీసం ఒక 10 రోజులు నేను మిస్ అవుతానేమో, కానీ రిమైనింగ్ ప్రతిరోజు దేవుడి దర్శనం చేసుకొని నా డైలీ కార్యకలాపాలకి నేను వెళ్తాను. మా ఇంట్లో కానీ, నా ఫ్యామిలీ కానీ, బయట కానీ, నేను పనిచేసే చోట కానీ, తర్వాత ఏ రంగంలోనూ నాకు ఎటువంటి లోటు లేకుండా భగవంతుడి దయ వల్ల సుఖంగా ఉన్నాము. ఓకే, అంటే ఈ గుడిలో నువ్వు కూష్మాండ దీపం పెట్టిన తర్వాత నీ జీవితం ఎలాగుంది, అంతకుముందు జీవితం ఎలాగుంది? కూష్మాండ దీపం అనేది దాదాపు నేను 2017 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశాను. ప్రతి అష్టమికి నేను ఎక్కడున్నా వచ్చి దీపం పెట్టేసి నా మనసులో సంకల్పం ఏముందో ఆ కాలభైరవుడికి విన్నవించుకొని వెళ్తాను. ఆయనకి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వకూడదు అనేది. మనం మనసులో అనుకున్నా చాలు, మనకు కావాల్సింది ఆయన చేస్తున్నాడు. కూష్మాండ దీపం పెట్టడం వల్ల నేను మనశ్శాంతిగా ఉన్నాను. నాకు కావాల్సిన నా నిత్య జీవితంలో నాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ భగవంతుడి దయ వల్ల మేము మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాం. ఓకే, చూసుకున్నట్లయితే కూడా ఈ గుడికి సంబంధించి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రికవర్ అయినారు ఇక్కడ అని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానం వినబడుతున్నాయి. సో వాస్తవమేనా? అది వాస్తవమే అండి, అది వాస్తవమే. దాదాపు మనకు అష్టమి రోజుల్లో 2 హోమాలు జరుగుతాయి. పొద్దున ఉన్మత్త భైరవ హోమం జరుగుతుంది. ఉన్మత్త భైరవ హోమం అనేది ఏమంటే ఎస్పెషల్లీ ఆరోగ్యం కోసమే చేస్తారు. ఉమ్మెత్తకాయలు 108 ఉమ్మెత్తకాయలు తీసుకొని ఆ హోమం జరిగేటప్పుడు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు కూర్చొని దేవుడి సంకల్పంతో సమర్పించారంటే వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుందని నమ్మకం. ప్రతిదీ అదే జరుగుతుంది. చాలా మంది భక్తులు, ఎందుకంటే మేము దాదాపు ఈ బొమ్మరాజుపల్లి అంటే మహా అయితే 400-500 మంది జనాభా ఉంటారు. 500 మంది జనాభా దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక దాదాపు 4 రాష్ట్రాల భక్తులు ఉన్నారు. తర్వాత ఇక్కడ స్వామీజీ వారి ప్రత్యేకత ఏమంటే జాతకాలు చూడడము, జాతక పరిహారాలు చెప్పడము, వాస్తులు చూడడము, వాస్తు దోషాలు చెప్పడము. అంటే ఆయన వల్ల అయింది ప్రజలకు ఉపయోగపడేది. ఆయన వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఆయన చేయిస్తున్నారు. ఓకే, ఆ భగవంతుడి సంకల్పం ద్వారా ఆయన కూడా పట్టుదలతో చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ అసలు ఇది మహా అద్భుతం. చెప్పాలంటే ఒక శివాలయంలో 10 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ చేసుకొని ఒక స్టాండర్డ్కి తీసుకురావడం అంటే చాలా కష్టము. అందులోనూ మన భారతదేశంలోనే అతి ఎత్తైన 54 అడుగుల కాలభైరవ విగ్రహం ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది. దాదాపు అంటే 2.5 సంవత్సరాలుగా వర్క్ అనే ప్రాసెస్లో ఉంది. మేబీ ఇంకా సంవత్సరం దాకా పట్టచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తుల సహకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ గుడ్ డెవలప్మెంట్కి ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ అంటే ఇక్కడ మేజర్గా ఎక్కువ మనం పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయి, వాటర్ సోర్సు, తర్వాత ఒక కళ్యాణ మండపము, 10 మందికి ఉపయోగపడే విధంగా ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేయడం కూడా మనం ఏదో ఆశించి చేయడం లేదు. వాళ్ళకి ఒక సెలరీ ఇస్తున్నాము. వాళ్ళు దేవుడి సన్నిధిలో వాళ్ళ పెళ్లి జరగాలి అని రాసిపెట్టింది కాబట్టి చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకు కొద్దిగా సౌకర్యార్థకంగా ఒక కళ్యాణ మండపము, వాళ్ళ స్టేకి, తర్వాత వాళ్ళ యూజర్స్ కావాల్సిన బాత్రూమ్స్ ఇలాంటివి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఈ దేవాలయంలో భైరవ స్వామిని దర్శించుకుంటే భయాలు, దోషాలు, అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తున్నారు. భైరవ స్వామి దయతో తమ జీవితాల్లో అద్భుత మార్పులు చోటు చేసుకున్నాయని భక్తులు భావోద్వేగంతో చెబుతూ ఉన్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలతో, మరికొందరు కుటుంబ కలహాలతో, ఇంకొందరు ఆర్థిక ఇబ్బందులతో, మరికొందరు పెళ్లి సమస్యలతో ఈ ఆలయానికి వచ్చారు. కానీ భక్తితో స్వామిని ప్రార్థించిన తర్వాత తమ సమస్యలు తొలగిపోయాయని, జీవితంలో ప్రశాంతత వచ్చిందని చెప్తున్నారు. ఈ విశ్వాసమే ఈ క్షేత్రాన్ని భక్తుల ఆధ్యాత్మిక నిలయంగా మార్చింది. ఆలయ నిర్మాణ శైలి, సాంప్రదాయం, శైవ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ భక్తులు ఆకట్టుకుంటుంది. గర్భగుడిలోని స్వామివారి రూపం భక్తిలో మునిగిపోయేలా చేస్తుంది.
ఈ ఆలయంలో అత్యంత విశేషంగా భావించేది కూష్మాండ దీపం. భక్తుల విశ్వాసంతో ఈ దీపాన్ని వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ప్రత్యేకంగా పెళ్లి కాని యువతీ యువకులకు వివాహ యోగం కలగడం, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం, కుటుంబ సమస్యలు సద్దుమణగడం, మనశ్శాంతి కలగడం, ఇలాంటి అనుభవాలు ఎంతో మంది భక్తులు పంచుకుంటున్నారు. వేలాది మంది జీవితాల్లో జరిగిన మార్పులు ఈ ఆలయంపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాయి. ప్రతి అమావాస్య, భైరవ అష్టమి, సోమవారం రోజుల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించడం ఈ ఆలయ విశేషం. ఆలయ ధర్మకర్త నాగవేణి గారు మాట్లాడుతూ, భైరవస్వామి దయవల్లే ఈ ఆలయం నిర్మాణం జరిగింది. మాకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా స్వామి కృపతో ఒక్కొక్క అడుగు ముందుకు పడింది. ఈరోజు 3 రాష్ట్రాల భక్తులు ఇక్కడికి రావడం స్వామి మహిమకు నిదర్శనం. ఎంతో మంది తమ సమస్యలు తీరాయని మాతో పంచుకుంటున్నారు. అది మాకు మరింత భక్తిని, బాధ్యతను పెంచుతుందని భావోద్వేగంతో తెలిపారు. ఓకే, ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఈ గుడి కట్టించిన ధర్మకర్తలు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, అసలు ఈ గుడి మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఈ గుడి ఇక్కడే కట్టాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపించింది, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? అష్టకాల భైరవిత సమేత ఆలయం. ఈ గుడి కట్టాల అనుకునింది ఇంటి దేవుడు కాలభైరవుడు. కానీ స్వామీజీకి వచ్చి కళ్ళు వచ్చి కాలభైరవుడు నా గుడి కట్టాలనివి అని చెప్పేసి చెప్పినాడు. కానీ మా దగ్గర ఏమీ లేదు, మేము కట్టాలనుకుంటే మన దగ్గర ఏమీ లేదు కట్టేదానికి అని చెప్పినాను. కానీ ఎందుకో నేను ఎక్కడన్నా కానీ ఆడనేసే కాదు గుడి కట్టి ఎక్కడన్నా కూడా కొండ దగ్గర కూడా కానీ నేను కట్టి చిన్న దేవాలయం కూడా కానీ కట్టి అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఆ బొమ్మరాజపల్లి దగ్గర అనేసి కదా ఎక్కడన్నా కూడా కానీ దేవుని గుడి కట్టి కాలభైరవ టెంపుల్ కట్టి ఆడ ఉండిపోదాం అనుకుంటున్నాను. అంటే మన దగ్గర ఏమి లేదు, మనకు కట్టేదానికి కుదరదు అంటే కల్లా వచ్చి కాలభైరవుడు స్వామీజీకి చెప్పినాడు గుడి కట్టాలనేసి. మన దగ్గర ఏమి లేదు అంటే నేనే ఉండి నేర్పిస్తాను, నువ్వు ప్రయత్నం చేయాలా, నేనుంటాను, నీ వెనక నేనుండి నీ ముందు నేను నడిపిస్తాను, నువ్వు సంకల్పం దృఢంగా తీసుకో అని చెప్పినాడు కాలభైరవుడు. తర్వాత 2016లో బొమ్మరాజపల్లి దగ్గర సొంతూరుకు వచ్చినాము. అక్కడ వచ్చి మా బంధువులకి అందరికి చెప్పినాము ఇట్లా గుడి కట్టాలనేసి. అందరూ మాకు సహకారం చేసినాడు, అందరూ చేసినారు. మాకి మేముంటాము, మీరు గుడి కట్టాలనుకుంటే మేముండి సహకారం చేస్తాము, మీరు కట్టండా అనేసి మాకు అందరూ సహకారం చేసి ముందుకుండి నడిపించినారు. కానీ వాళ్ళు ఉండి మా దగ్గర అంతా తోడుగా ఉండి తోడు నీడుగా అందరూ మాకు సహకారం చేసి మేముంటాము, మీరు కట్టండా అనేసి మాకు సంకల్పం ఇచ్చినారు. కానీ మేము 360 ఊర్లకి కాలభైరవుడు ఇళ్ళ దేవుడు కాబట్టి మనం ఈడే కడదాము మనూరు దగ్గరే అనేసి చెప్పి ఇంటి దేవుడిని మనం చేస్తాము, మనూరు దగ్గర మనం నిలుపుదాము అనేసి మాకు అందరూ సహకారం చేసి అన్నాదమ్ములు, మామగారు, చిన్నాయన గారు, పెద్దనాయన గారు దగ్గరుండి మాకు సహకారం చేసినారు. కాబట్టి ఇద్దరితో మనకి ప్రయత్నం చేసిండే గుడి ఈ రోజు 3 రాష్ట్రాలకి దాటింది. కాబట్టి కాలభైరవులు భైరవ సమేత ఆలయం ఎదురుబండ. కానీ మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళు అమావాస్య పైన అష్టమికి, పౌర్ణమి పైన అష్టమికి కూష్మాండ దీపం పెడతారు. కూష్మాండ దీపం పెట్టిండే దాని వల్ల ఏమి మనకి వాళ్ళకి సంకల్పం నెరవేరుతుందంటే పిల్లోళ్ళు లేకుండా ఉండే వాళ్ళకి పిల్లలు, మ్యారేజీలు లేకుండా ఉండే వాళ్ళకి మ్యారేజ్, ఏమన్నా ఇంట్లో భార్య భర్తలకి ఏమన్నా వ్యవహారం ఏమన్నా ఉంటే ఈ కాలభైరవ గుళ్ళో వచ్చి దీపం వెలిగించిన కాలభైరవ దర్శనం చేసుకున్నా ఎంత కష్టమన్నా ఉన్ని వానికి ఉరిశిక్ష పడేంత ప్రమాదకరమైన ఇది ఉన్నా కూడా ఒక్కొక్క కూష్మాండ దీపం పెట్టిండారంటే అది నెరవేరుతుంది. కూష్మాండ దీపం అంటే ఎట్లా పెట్టాలి, ఇక్కడ ఏమిడితే పెట్టాల్సి వస్తుంది? గుమ్మడికాయ. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ. ఓకే, గుమ్మడికాయతో పెట్టాలా. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ, బూజు గుమ్మడికాయ. బూజు గుమ్మడికాయతో అష్టమి తిథిలో వచ్చి తెల్లవారు నుంచి 6 గంటల నుంచి నైట్ 9-10 వరకు అన్నదానం ఉంటుంది. నిత్య అన్నదానము, శివకోటి, భజన అన్ని ఉంటాయి. ఇక్కడ వచ్చి అష్టమి రోజుల్లో వచ్చి ఆ తెల్లవారు వచ్చి 10:30కు వచ్చి ఉన్నత భైరవం ఏం చేస్తారంటే ఈ అనారోగ్యంగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలా, ఎంత హాస్పిటల్కి తిరిగినా నయం కాకుండా ఉండే ఆరోగ్యం కూడా కూష్మాండ దీపంలో వచ్చి ఉమ్మత్తకాయలు ఇది హోమంలోకి వేస్తే ఆ ఆరోగ్యం ఎట్లన్నా ఉండి కూడా
కోమలకు పోయిండే వాళ్ళు కూడా ఈ కూష్మాండం దీపం పెట్టినారంటే ఆరోగ్యం బాగా మెరుగైతుంది. అంటే ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే ఈ గుడి కట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి వాళ్ళైతే ఇక్కడికి వచ్చారంటే ఆరోగ్యం బాగా లేకుండా ఉండే వాళ్ళు బాగా కావడం కానీ, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండేవాళ్ళు కానీ, పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా కానీ ఇప్పుడు దాకా ఎన్ని జరిగిందచ్చమ్మా ఇక్కడ? సార్ దాదాపు అంటే కనీసం అంటే ఒక అష్టమికి వచ్చి 2000-3000 మంది వస్తారు సార్ కూష్మాండ దీపం పెట్టేదానికి. 2000 మంది 5000 మంది వస్తారు సార్ అష్టమికి. అష్టమికి వచ్చి కనీసం అంటే అష్టమికి అంటే 2000 పైనే 3000 లోపల కూష్మాండ దీపం ఈ వెలిగి 1 టన్ను 2 టన్నులు కూష్మాండ దీపంకి గుమ్మడికాయలు తీసుకొని వస్తాము. దాంట్లో తెల్లవారితో వచ్చి ఆరోగ్యం గురించే ఉమ్మతికాయలతో హోమం చేస్తాము. దాంట్లో వచ్చి ఆరోగ్యం గురించే ఉమ్మతి బైరము 10:30కి స్టార్ట్ చేసి 1 గంటకి ఆఫ్ చేస్తాము ఆ హోమం. మళ్ళీ వచ్చి 4:30 నుంచి స్టార్ట్ చేస్తే స్వర్ణాకర్షణ భైరవ హోమం. మనకేమంటే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉండేవాళ్ళు, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉండేవాళ్ళు స్వర్ణాకర్షణ భైరవము, వినాయక స్వామికి, కాళభైరవునికి, ముక్కోటి దేవతలకి 4:30 నుంచి 6:30 వరకు స్వర్ణాకర్షణ భైరవము అన్ని దేవతలకి చేరి ఆర్థిక ఇబ్బందులంతా తీరుతాయి. కాబట్టి మళ్ళీ 6:30 నుంచి ఇది రుద్రాభిషేకం. ప్రతి అష్టమికి రుద్రాభిషేకం కాళభైరవునికి. ఏ సమస్య అన్నా ఉండి నెరవేరుతుంది. అది ఎట్లా సమస్య అన్నా ఉండి, ఇంట్లో సమస్య ఉన్ని, బయట సమస్య ఉన్ని, ఆర్థిక ఇబ్బందులు ఉన్ని అన్ని సమస్యలు తీరిపోతాయి. 18 అష్టమికి కూష్మాండ దీపం పెట్టినారంటే మనం ఏమనుకోండామో మ్యారేజ్ గురించి, పిల్లోళ్ళ గురించి, భార్య భర్తల గురించి, ఏమన్నా ఆస్తి తగాదాలు ఉంటే, భూ వ్యవహారం ఏమన్నా ఉంటే అవన్నీ కూష్మాండ దీపం పెట్టినారంటే మళ్ళీ మా కాళభైరవుడు మనకి వెనక్కి తిరిగి చూసే పని లేదు, అన్ని జరుగుతాయి. ఒకసారి వచ్చి దేవుని దర్శనం మనం కూష్మాండ దీపం పెట్టేదానికి 300-400 రూపాయలు లేకుండా ఉంటే కూడా చేయలేచ్చి జోడించి వాడేం పెట్టినావో పెట్టలేదా అని చూడ్డు. మనకొచ్చి భక్తి పూర్వకంగా వచ్చి మనకు నమస్కారం చేసి ఆయనకి ఒక దండం పెడితే మన వెనకుండి నడిపిస్తాడు కాళభైరవుడు. అసలు అనుకున్నారమ్మా మీరు మీ ఇద్దరితో స్టార్ట్ చేశారు, భార్య భర్తలు మీరు ఇద్దరు స్టార్ట్ చేసినారు, గుడి కడతాం అనుకున్నారు సార్? నేను ఫస్ట్ లో నమ్మలేదు. నువ్వేం కట్టవు నాకు తెలుసు, మన దగ్గర ఏమీ లేదు, మనం ఊరికే ఉట్టి చేయి మూరేసట్లేదు అంటే మనము ముందు నుండి నడిపి మనం పోయి స్టార్ట్ చేసినామంటే భగవంతుడు ఉన్నాడు. ఒక నమ్మకం అనేది ఉంటే గుమ్మడికాయ వద్దు, శాశ్వత ఆదర్శం ఉంటే మనకి ఆడుకో ఈడ్చుకుపోతాడు కాళభైరవుడు. మనం మనస్ఫూర్తితో భక్తి శ్రద్ధలతో మనం ఏమనుకుంటామో అది కాళభైరవుడు నెరవేర్చే పూచి. ఈ పొద్దు మనకి శివరాత్రి జరుగుతుంది. దాదాపు అంటే 10 లక్షల రూపాయలు కావాలా, మన దగ్గర 10 రూపాయలు కూడా ఉండదు. వాయన నడిపించేవైనా వాయన, ముందు నుండి జరిపించేది వాయన. మనం భక్తి శ్రద్ధలతో ఆయన మనం పోతా ఉంటే ఆయన ఎంతైనా చేస్తాడు. కాబట్టి 4 రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తా ఉన్నారంటే వాళ్ళు మనకోండే జరుగుతా ఉంది కాబట్టి జనాలతో తండోపతండాలుగా నవరాత్రులు గాని, శివరాత్రి గాని, దాదాపు అంటే శివరాత్రి కూడా కనీసం అంటే 10-15 వేల మంది జనాభా వస్తారు. ఆ సంకల్పంతో మేము 2016లో స్టార్ట్ చేసింది, 10 మంది స్టార్ట్ చేసింది. ఇప్పుడు కోట్ల జనాభా అయిండారు. 4 రాష్ట్రాల నుంచి మన భక్తులు అప్పినపల్లి నుంచి కానీ, పంజాబ్ నుంచి కానీ, పలమనేరు, వీకోట, ఎక్కడైనా కానీ, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాల నుంచి మనకి భక్తులు వస్తా ఉన్నారు గుమ్మడికాయ దీపాలు పెట్టేదానికి. ఇంకోటి ఏమరా అంటే స్వామీజీ శ్రీరాముల సిద్ధాంతి వాళ్ళు, స్వామీజీ వాళ్ళు ఉండారు అని చెప్పి, గుడికాడు ఉండారు అని చెప్పి తెలుసుకుని భక్తులు వచ్చిండారంటే ఫోన్ చేసి వాళ్ళకి జాతకాలు చెప్పేది కానీ, మంచి చెడ్డలు చూసేది కానీ, హోమాలు కానీ. మనము గుడి తరపున 4 హోమాలు చేసినామంటే బయట భక్తులు వాళ్ళు అనుకోని ఉండేవి జరిగినాయి కాబట్టి రోజు హోమాలు మన గుడి కాడ మనం కాకుండా 10-15 హోమాలు బయట వాళ్ళు ఉంటాయి. కాబట్టి 360 రోజులు మన గుడి కాడ అభిషేకాలు, నిత్య అన్నదానము యా దేవాలయాల్లో ఏడ చేస్తా ఉన్నారు. దానికంతా మనం 10 రెట్లుగా డైలీ వచ్చిన వాళ్ళకి 6 గంటల నుంచి తెల్లవారు 6 గంటల నుంచి నైట్ 11 వరకు కూడా భక్తులు ఎవరైనా రాని, ఎంతమంది అన్నా రాని అన్నదానము డైలీ అన్నదానం చేస్తాము. అంటే ఈ స్వామితో పాటు ఇంకా ఇక్కడ ఏమేమి దేవాలయాలు ఉన్నాయమ్మా ఇక్కడ? సార్ ఇక్కడ ఫస్ట్ స్వామి ఇక్కడ వినాయక స్వామి, ప్రధానంగా వినాయక స్వామి. చుట్లు వచ్చి అష్టకాల భైరవులు, రూర భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్నత భైరవుడు, అష్టాంగ భైరవుడు, భీషణ భైరవుడు. వీళ్ళకంతా మనకి ఏం ఆరోగ్యం సరిలేదు, అనారోగ్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలా, వాళ్ళకి వ్యవహార ఫ్యూచర్ లో బాగుండాలా అనేసి ఆ ఉన్నత భైరవునికి
సోమవారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ ఇట్లా వచ్చి పూజలు చేస్తారు. కాబట్టి కాలభైరవునికి ఏమరా అంటే సోమవారం నాడు వచ్చి తైలాభిషేకం చేపిస్తాము అందరు భక్తులకి. సోమవారం వచ్చి 7:30 నుంచి 9 లోపల తైలాభిషేకము చేసిన దాని వల్ల ఏం ప్రతిఫలం అంటే మనం ఎన్ని పాపాలు చేసినామో, ఎన్ని క్రోధాలు చేసినామో ఏం మనకు తెలియలేదు. ఆ కాలంలో ఆ దీంట్లో మనము వెనకాల మనం ఏం చేసి వచ్చినామో దాంట్లో ఇప్పుడు తెలియకుండా మనం అన్ని కష్టాలు పడతా ఉంటాము. అన్ని ఉంటాయి, డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్ని ఉండి కూడా మనశ్శాంతి లేకుండా పోతారు. మనశ్శాంతి లేకుండా పోతారంటే మనం ఏమో పైన జలంలో ఏమో పాపాలు చేసినాము అని లెక్క. ఈ క్షేత్రంలో జరిగే రాత్రి వేళల దీపారాధన ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు దీన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తారు. బొమ్మరాజుపల్లి గ్రామస్తులు కూడా ఈ ఆలయంపై తమకు ఉన్న విశ్వాసాన్ని పంచుకుంటున్నారు. భక్తితో పూజిస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంటుంది అని గ్రామ పెద్దలు చెప్తున్నారు. ఈ ఆలయం వచ్చిన తర్వాత గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగిందని, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది గ్రామస్తులు తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకుంటూ, మా జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉండేవి, స్వామిని నమ్మి ప్రార్థించిన తర్వాత పరిస్థితులు మారాయి అని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఈ ఆలయానికి మరింత ప్రత్యేకత తీసుకురావడానికి భక్తుల సహకారంతో 57 అడుగుల ఎత్తైన శ్రీ అష్టకాల భైరవస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ విగ్రహం పూర్తయితే ఈ ప్రాంతంలోనే కాదు 3 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ క్షేత్రం మరింత గుర్తింపు పొందనుంది. భక్తుల విశ్వాసం, దైవ అనుగ్రహం మరియు సేవాభావం కలిసినప్పుడు ఎంత గొప్ప కార్యం సాధ్యమవుతుందో ఈ ఆలయం ప్రత్యక్ష ఉదాహరణ. ఆలయ ప్రాంగణంలో జరిగే శివనామ సంకీర్తనలు, భజనలు భక్తి వాతావరణాన్ని మరింత పెంచుతూ క్షేత్ర మహిమను తెలియజేస్తాయి. భైరవస్వామి శివుని ఉగ్రరూపం మాత్రమే కాదు, భక్తులను కాపాడే దైవశక్తి, అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానస్వరూపం, భయాలను పోగొట్టే భైరవతత్వం, జీవితానికి ధైర్యాన్నిస్తుంది. అందుకే భక్తులు భైరవ స్వామిని ఎంతో విశ్వాసంతో ఆరాధిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే పూజలు, అభిషేకాలు, దీపారాధనలు భక్తుల్లో అపారమైన ఆధ్యాత్మిక శక్తిని నింపుతున్నాయి. భక్తి, ప్రశాంతత, దైవానుభూతి ఒకే చోట కలిసిన శ్రీ అష్టకాల భైరేశ్వర ఆలయం ప్రతి శివభక్తుడు తప్పక దర్శించవలసిన పవిత్ర క్షేత్రం. ప్రతిరోజు, ప్రతి వారాంతం, ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆలయం భక్తులతో కలకల్లాడుతుంది. కొంతమంది కుటుంబ సమేతంగా, మరికొందరు వ్యక్తిగత కోరికలతో, ఇంకొందరు కృతజ్ఞతా భావంతో స్వామిని దర్శించుకున్నట్టుకు వస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో వినిపించే గంటల శబ్దం, హారతుల వెలుగు, భక్తుల నామస్మరణ ఇవి అన్నీ కలిపి ఈ క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక లోకంగా మార్చేస్తాయి. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనసు కలత చెందుతుంది. అలాంటి సమయంలో విశ్వాసం మనకు బలాన్ని ఇస్తుంది. శ్రీ అష్టకాల భైరేశ్వర స్వామి ఆలయం అలాంటి విశ్వాసానికి చిరునామాగా నిలుస్తుంది. భక్తితో ప్రార్థిస్తే దైవం తప్పకుండా దారి చూపుతాడనే నమ్మకాన్ని ఈ క్షేత్రం మరింత బలపరుస్తుంది. చిత్తూరు జిల్లా బొమ్మరాజుపల్లిలో వెలిసిన శ్రీ అష్టకాల భైరేశ్వర ఆలయం భక్తి, విశ్వాసం, దైవానుగ్రహం మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి భైరవ స్వామి ఆశీస్సులు పొందండి.
అష్టకాల భైరేశ్వర ఆలయం గురించి భక్తుల అభిప్రాయం తెలుసుకుందాం. ఈ గుడికి సంబంధించి 3 రాష్ట్రాల నుంచి అయితే భక్తులు అనేక మంది అయితే వస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలాగుంది, అంతకుముందు లైఫ్ ఎలాగుంది అనే అంశం పైన మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ సమస్య ఏంటి? మాకు ఆరోగ్యం సరిలేకుండా ఉంది. కాకుండా పోతే ఈ గుడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. రెండోది ఏం రాని చెప్పానంటే, నా జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చింది. 556 మార్కులతో వచ్చేసింది, ఫ్రీ సీట్ దొరికింది. ఈ మహానుభావుని వల్ల వచ్చేసింది. నేను అన్ని విధాల సకల సంపదలు సమకూరినాయి మాకు. మా ఇంట్లో వచ్చేసిందా ప్రతి ఒక్కటి సర్వదా శుభంగా జరిగింది. ఓకే, అంటే మీ సమస్యల్లో ఉన్నప్పుడు ఈ గుడికి పోతే పూర్తి స్థాయిలో మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి చెప్పి మీకు ఎవరు చెప్పినారు, మీకు ఎలా తెలిసింది? కొంతమంది భక్తులు వచ్చిపోతా ఉంది. ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి ఉన్నారు, ఆ తప్పకుండా మీకు మీ సమస్యలు ఏమైనా ఉంటే కొంచెం ఇది పడతాయి అని చెప్పనేసి అంటే ఆ భక్తుల యొక్క సహారంతో నేను రావటం జరిగింది. ఈ తాకు వచ్చిన తర్వాత నా ఆరోగ్యపరంగా 100కి 100%, 100కి 1000% నాకు బాగా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమేమి పూజలు చేసినారు, ఎట్లా చేసినారు? అసలు స్వామి ఈత వచ్చేసిందా, మేము ఈ గుమ్మడికాయల్లో వచ్చేసిందా దీపాలు పెట్టి వెలిగిస్తే 9 అష్టకాలకు వచ్చేసిన పూజ చేసినాము. ఆ పూజ చేసిన తర్వాత వచ్చేసిన మా ఆరోగ్యం అనేది పూర్తిగా నయమైంది. ఓకే, అంతకుముందు వచ్చింది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. కాకుండా పోతే మాకు ఈ చాలా వరకు మేము. ఓకే, ఎక్కడి నుంచి వచ్చినారు? అసలు మదనపల్లి పప్పిరెడ్డిపల్లి పంచాయతీ మాది. ఆరోగ్యం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇక్కడికి వచ్చినాక ఆరోగ్యం బాగుంది, ఆర్థిక ఇబ్బందులు కూడా బాగుంది. నేను ఈ దేవుని చాలా నమ్మినాను, అందుకనే ప్రతి అష్టమికి రావాలని నా కోరిక. ఆయన అనుగ్రహం ఉంటే రాగలము. ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి చాలా మంచిది, ఆరోగ్యానికి గాని, వ్యాపారాలకు గాని, ఆర్థిక ఇబ్బందులకు గాని, అన్నిటికి గాని కాలభైరవుడు చాలా మంచిది. నాకు చాలా మంచిది అయింది. నేను రావాలనే ప్రయత్నిస్తాను ప్రతి అష్టమికి. నా ఆరోగ్యం చాలా కుదుటపడింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తున్నాను. నాకు చాలా నమ్మకం ఏర్పడింది. ఆయన కాలభైరవుడు చాలా సత్యము, మనం అనుకున్న కోరికలు తీరుస్తాడు ఆయన. నాకు ఆ నమ్మకం ఉంది, నాకు జరిగింది కూడా. ఆరోగ్యం చాలా కుదుటపడింది. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీ పేరేంటి, అసలు ఈ గుడికి రావాలని చెప్పి ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు? మీకు నమస్తే. ఫస్ట్ మాదొచ్చి పక్కన చౌడరెడ్డిపల్లి విలేజ్, ఇంకా ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఈ గుడి ఓపెన్ అయిన తర్వాత సంవత్సరానికి ఫస్ట్ మ్యారేజ్ నాది ఇక్కడే అయింది. ఫస్ట్ మ్యారేజ్ ఇక్కడ నాదే అయింది. తర్వాత నేను 2 సంవత్సరాలు ఇక్కడికి నేను రాలేదు. అంటే లోకల్లో మామూలుగా లోకల్లో గుడికి పోవాలంటే ఎవరు కొద్దిగా ముందరికి రారు, అది జరుగుతుందా జరగదా అనేసి ఉంటుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత ఏమైందంటే, ఈ ప్రచార రథం వెహికల్ సామ్నేర్ అనే విలేజ్ లో తిరుగుతానండి. నేను డెకరేషన్ చేస్తాను. స్వామి వచ్చి మా బండికి డ్రైవర్ చేస్తారు, డెకరేషన్ చేస్తాను. ఓకే, స్వామి వచ్చి మా బండికి డ్రైవర్గా ఏమైనా వస్తారని అడిగినారు. ఒక వారం రోజులు వస్తానన్నాను. అంటే అప్పుడు నాకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు చాలా చాలా ఉండేది. తర్వాత నేను ఈ గుడికి రానించి ఆయన ఒకసారి నాకు జాతకం వేసి చూసి, నువ్వు ఇక్కడ గుమ్మడికాయల 18 అష్టమికి దీపాలు పెట్టు, దీపాలు పెట్టిన తర్వాత ఒకసారి అభిషేకం చేపించు, తర్వాత నీ లైఫ్ గురించి నాకు చెప్పు అని అన్నాడు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాలు నేను 18 అష్టమిలే దీపాలు పెట్టాను. తర్వాత ఒక అభిషేకం చేసినాము. అంతే, నా లైఫ్ కొంచెం అట్లా మారుతా వచ్చింది. ఇప్పుడు నేను ఓన్ గా ఒక ఇల్లు కట్టుకున్నా. రీసెంట్ గా ఒక గృహప్రవేశం చేసిన. మా పిల్లల బిడ్డలో అందరితోనే హ్యాపీగా ఉన్నా. గృహప్రవేశానికి కూడా స్వామివారిని ఇన్వైట్ చేసిన. స్వామివారి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నారు. ఈ 6 సంవత్సరాలు ఇంకా నాకు బాగా జరిగింది. దానివల్ల నేను ఈ గుడికాడే సెటిల్ అయిపోయినా. ఇక్కడే ఆయన కార్ డ్రైవర్ గా ఉన్నా, ఆ ప్రచారాత్మక డ్రైవర్ గా ఉన్నా. ఇక్కడ మంచి చెడ్డలకి అన్నిటికీ నేను ఇక్కడే చూసుకుంటాను. నేను ఇక్కడ వచ్చిన తర్వాతే నా లైఫ్ బాగా టర్న్ అయింది. మెయిన్ ప్రాబ్లం ఏమంటే, నేనున్న ఆర్థిక ఇబ్బందులకి చాలా ఇబ్బందులు పడినా. ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు, అప్పులు చాలా ఉన్నాయి. కానీ నేను వచ్చి దీపాలు పెట్టిన తర్వాత ఓన్ గా ఇల్లు కట్టుకున్నా, అప్పు లేదు, ఎవరికి రూపాయి ఇచ్చే పని లేదు. అది ఆయన దయ వల్ల. ఫస్ట్ నేను చెప్పాలంటే మా స్వామి దయ. ఎలా అంటే ఆయనే వచ్చి నన్ను పిలిచినాడు. ఓకే,
ఇది సార్ నాది జరిగింది. నేను ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటా, ప్రతి అష్టమికి ఇడే ఉంటా. నడి మీద స్వామి ఏడన్నా పోవాలా రావాలంటే కూడా ఆ కారు డ్రైవర్ వెళ్తా. కానీ ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నాకు చాలా బాగుంది సార్. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నా పేరు శివ, మాది వచ్చి ఏడూరు విలేజ్, పల్మేరు దగ్గర వస్తుంది. ఓకే, అంటే ఈ గుడికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలాగుంది, అంతకుముందు లైఫ్ ఎలాగుండేది? అంతకు ముందు వచ్చేసి నేను మామూలుగా ఉన్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను వచ్చి ప్రతి అష్టంకి ఇక్కడ వస్తుంటాను. ఇక్కడ గుమ్మడికాయ దీపం పెడితే మనం అనుకునేవి మంచి జరుగుతాయి. ఓకే, అది చాలా మంది చెప్పినారు, అయినా నేను అప్పుడు వచ్చేవాడిని కాదు. మళ్ళీ వచ్చి చూసిన తర్వాత అది నాకే అట్లా. ఓకే, నీ లైఫ్ లో ఏమేమి మారింది? అంటే మామూలుగా అనుకున్నవంతే మంచిగా జరుగుతున్నాయి. దేవుని మీద వాళ్ళ మీద ఏదైనా ఒకటి చెప్పండి, ఏం మారింది? అన్ని జరుగుతున్నాయి. అన్ని అంటే ఏంది? అయితే నేనైతే ఏదైనా అనుకుంటానో అవైతే మంచిగా జరుగుతున్నాయి. ఓకే, ఒకటేని కాదు, అన్ని. కానీ ఇక్కడైతే చాలా నమ్మకం ఉంటుంది. ఇక్కడ వచ్చి చాలా వేల మంది భక్తులు వస్తుంటారు. ఒక స్టేటే కాదు, అదర్ స్టేట్ నుంచి కూడా వచ్చి చాలా మంది చూశాను. కానీ అంత దూరం నుంచి వచ్చి ఉంటే ఇక్కడ ఎంత సత్యం ఉందో మనకే తెలుసు. చూసుకున్నట్లయితే ఈ రోజు ఏదైతే మన కాలభైరవ సంబంధించి అష్టమి పూజ అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో స్వామీజీ గారు ఉన్నారు, ఆయన మాట తెలుసుకున్నాం. స్వామి నమస్తే. స్వామి చెప్పండి స్వామి, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి? ఈ గుడి ఇక్కడ ఏర్పడడానికి కారణం ఏంటి? అసలు అష్టమి పూజ ఇక్కడ చేసుకుంటే ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి శుభఫలితాలు కలిగే అవకాశం ఉందంటారు? ఓం నమ శివాయ. ఇక్కడ ప్రతి అష్టమి కూడా ఇట్లా శుక్లాష్టమి, అట్లా శుద్ధాష్టమి, 2 అష్టములకు కూడా ఇక్కడ ఈ ఏ సమస్యకైనా పెళ్లి కావాలి, బిడ్డలు కావాలి, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ 18 అష్టములు కూష్మాండ దీపం పెడితే, గుమ్మడికాయల దీపం పెడితే వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదే విధంగా ప్రతి అష్టమికి కూడా అష్టమి తిథుల్లో తెల్లారి నుంచి గుమ్మడికాయల దీపాలు పెట్టడం, తెల్లారితో 10:30కి ఉమ్మత్త భైరవము. ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఈ హోమంలో కూర్చుంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం కోసం ఉమ్మత్త భైరవము. సాయంకాలం 4:30కి స్వర్ణాకర్షణ భైరవము. తర్వాత రాత్రి 8 గంటలకి రుద్రాభిషేకం జరిపిస్తాం. అదే విధంగా ఇక్కడ తెల్లారి 8 గంటల నుంచి నైట్ 10-11 గంటల వరకు అన్నదానం, నిత్య అన్నదానం జరిపించబడుతుంది ఈ ఆలయం వల్ల. అదే విధంగా ఏ సమస్యకైనా ఇక్కడ హోమం జరిపిస్తుంది. 365 శాఖలకి కూడా ఇక్కడ హోమాలు జరిపించబడతాయి. వాళ్ళకు ఉంటాయి గ్రహ దోషాలు కానీ ఏ దోషాలకు ఏమున్నా ఆ దోషాలకంతా కూడా ఇక్కడ జరిపిస్తాం. ఇక్కడ వచ్చి ప్రతిరోజు రోజు మార్చి రోజు హోమాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఓకే, అది అదే విధంగా నవరాత్రుల్లో వచ్చి 9 రోజులు 9 రోజులు పూజలు జరుగుతాయి. అష్టమి రోజు మాత్రం చండీ హోమం చేస్తాం, అది బాగా ఉంటుంది. శివరాత్రికి 3 రోజులు జాతర. ఓకే, ఆ జాతరలో అన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. సరే స్వామి, చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ గుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి మీరు అనుకున్నారు. అసలు ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గుడ్ డెవలప్మెంట్ కి మీకు ఏ విధంగా సపోర్ట్ వచ్చింది అనుకోవచ్చు? ఇది ఫస్ట్ అయితే నేను ఈ సంకల్పం చేసింది అయితే చిన్న గుడి కట్టి ముందర 4 రేకులు వేసి దాంతో మనము జరిపించేద్దాం అనుకునే సంకల్పంతోనే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన కృపతో ఇది ఎందుకు అంచెలంచెలుగా పెరిగి బ్రహ్మాండమైన 3 స్టేట్లు గుడి అయిపోయింది. ఈ రోజు 3 స్టేట్ల నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళ సమస్యలు తీర్చుకుంటా ఉంటారు, వాళ్ళ సమస్యలకు దీపాలు పెడతా ఉంటారు. ఇప్పుడు కొత్త పక్కన భారతదేశంలోని అతి పెద్ద విగ్రహం అంటే కాలభైరవ విగ్రహం. అంటే వేరే విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు అవంతా ఉంటాయి, కానీ కాలభైరవ విగ్రహం భారతదేశంలో అతి పెద్ద విగ్రహం ఇక్కడ 57 అడుగులు నిర్మిస్తాం. ఫైనల్కి వచ్చేసింది. ఇంకొక 4-5 నెలల్లో అది ఫినిష్ అయ్యి ఓపెనింగ్ కూడా వస్తుంది. ఓకే, అది కూడా అంతా భక్తుల సహకారంతోనే జరుగుతుంది. ఇక్కడ ఈ గుళ్ళో వచ్చి ముండీలు కూడా ఉండవు, అట్లంతా కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు, భక్తుల సహకారంతోనే ఇది జరిగిపోతా ఉంది. ఓకే స్వామి, అంటే ప్రభుత్వం ఏదైనా సహకరించి ఈ గుడికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఏదైనా ఇస్తే, ఈ గుడికి సంబంధించి ఏదైనా మండపాలు కట్టుకోవడం కానీ, లేకపోతే ఇప్పుడు దాకా ఇక్కడ కొన్ని వందల పెళ్లిలు కూడా జరిగాయని చెప్పేసి అయితే తెలిసింది. సో ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తే గుడ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు? ఇంకా మేమైతే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏమి అడగలేదు, ప్రభుత్వం దగ్గరకు అయితే ఏమీ పోలేదు. మన జెడ్పీ చైర్మన్ గారు కూడా నాకు 55 లక్షలు ఇస్తామన్నారు ఇక్కడ. అది కమ్యూనిటీ హాల్ కింద కట్టి కళ్యాణ మండపం అనుకుంటే, కానీ నేను వద్దనేస్తాను. ఎందుకంటే ఇంకా మళ్ళా ఈ పల్లెల్లో మీకు తెలిసిన విషయాలే. ఇక్కడ ఏమంటే ఎవరెవరు వచ్చి కమ్యూనిటీ హాల్ దీనికి ఎందుకు బాడికి ఇవ్వాలనో లేకుంటే మెయింటెనెన్స్ ఇవ్వాలనో అంటే ఇబ్బంది వస్తుంది కాబట్టి వద్దని గమ్మున అయిపోయినా. ఓకే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ టైంలో పూజా కార్యక్రమాలు చేస్తే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇక్కడ వచ్చి ఏమంటే 6 గంటలు భైరవ
సిద్ధాంతం ఏమంటే ఆయన వచ్చి పొగుల్లో నిద్రపోతా ఉంటారు. ఆయన నిద్ర లేసేది 6 గంటల 4 నిమిషాలకి. దాని తర్వాత చేసే పూజలన్నీ ఎక్కువగా 100% ఫలిస్తాయి. కానీ మనం అప్పుడే అంటే అందరికి సౌకర్యాలు కుదరవు కదా, వాళ్ళు వచ్చి ఏదో టైంలో పెట్టిపోతా ఉంటారు. కానీ ఇక్కడ వచ్చి 7:30కు మాత్రమే పూర్ణావతి చేస్తాం మేము. ఇక్కడ ఓకే, పూర్ణావతిలో వచ్చి ఈ దిష్టి తీసుకుంటారు, మిరక్కాయలు, ఎండు మిరక్కాయలు, ఉప్పు, మిరియాలు ఇవన్నీ హోమంలో చేస్తాం. దిష్టి తీసుకున్నవి అవన్నీ కూడా చేసుకోవచ్చు. నైట్ ఏదన్నా ఇప్పుడు ఇండ్ల కాడ అదో ఇదో ఏదో చేసిందారని అవనమ్మకాలు ఉంటాయి కదా, అపోహలు, వాళ్ళైతే నైట్ 8 గంటల వరకు ఉంటే దేవుని దగ్గర ఈ కలశాలు తీసుకొని పోయిన నీళ్లు కలశాలు దేవుని మీద పోసి ఆ నీళ్లు కూడా ఇస్తాం. అక్కడ వాళ్ళు చల్లుకునే దానికోసం చల్లుకుంటే చాలా మందికి మంచిగా జరిగింది. చల్లుకొని మాకు బాగుందని తీసుకొని పోతూనే ఉంటారు. అది ఇక్కడ ఇప్పుడు దాకా మీరు చూశారు కదా, ఏదైతే పెద్ద పంజాని మండలం బొమ్మరాజులో ఉన్నటువంటి అష్టకాల భైరవేశ్వర స్వామికి సంబంధించి పూర్తి స్థాయిలో దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతో మందికి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా ధర్మకర్తలు కావచ్చు, ఎవరైతే సెల్ఫ్గా చూశారో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో అనేక అంశాలపైన ఉన్నటువంటి ఈ దేవాలయంకి సంబంధించి మా వైకే టీవీ ఆధ్వర్యంలో ఒక కథనాన్ని తీసుకురావడం కూడా మాకు ఒక ఆ దేవుడి ఆశీస్సులు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వైకే టీవీ ఆధ్వర్యంలో అనునిత్యం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. ఇది ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో శ్రీ అష్టకాల భైరేశ్వర ఆలయం గురించి విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.